స్మెల్ ఎంత బాగుంటే ఇంకా మా బేబీ జానో తింటేనా ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇంకా తన ఫేవరెట్ ప్లేస్లో మరి. కానీ ఇంకా రావట్లేంటబ్బా. ఎవరికి చెప్పానే, కాల్ చేద్దాం. హలో, అరే ఏడ్రా ఇంకా పాపని తీసుకురాలే. రే అది మా కూతురు కోసం రా, నా ఆఖరికి తట్టుకోలేదురా. అసలు ఎవరా అబ్బాయి, ఎందుకు నా టిఫిన్ బాక్స్ దొంగతనం చేశాడు? తెలుసుకోవాలి. హలో బాబు, ఏం లేదు, నన్ను మా పాప టిఫిన్ బాక్స్ అడగ్గానే ఇచ్చేసావు కదా, అందుకని ఈ బాక్స్ ఇద్దామని. ఓ సారీ, నీకు తెలియకుండా నేను ఫాలో అయ్యాను. పర్లేదు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నీ పేరేంటి బాబు? శివ. ఇలా అడుగుతున్నాను ఏమనుకోకు, మీ పేరెంట్స్ లేరా? ఉండేవారు, కానీ నాన్న ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి నాన్న, ఏం లేవు. సరుకులు అయిపోయినాయా? సరే నేను బజార్కు వేస్తలే. సరే మరి పోయి రాపో. అలా వెళ్ళిన నాన్న. రే శివ, ఏమైందన్నా? మీ నాన్నడా కాలు వల్ల కాలు జారిపడి చచ్చిపోయిండు, ఇంటికి తీసుకొస్తుండ్రా. అన్నయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాన్న దేవుడి దగ్గరికి పోయాడ్రా, మనల్ని అనాథల్ని చేసేసాడు. నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. అన్నయ్య ఆకలిగా ఉందన్నయ్య, కడుపు చాలా నొప్పిగా ఉందన్నయ్య. అన్నయ్య నాకు కూడా బాగా ఆకలిగా ఉందన్నయ్య. ఒక్క నిమిషం రా. అన్నయ్య, 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 అన్నయ్య. అరే తమ్ముడు ఏడవకురా, ఇంట్లో ఏం సామాన్ లేవురా. రే నేను బయటకు పోయి ఏమైనా తీస్తారా? ఏడవకురా, నేను తొందరగా వచ్చేస్తారా. తమ్ముడు ఏమైందిరా? ఇలా వెళ్తే ఏమి ఇవ్వరు, ఏం చేద్దాం? తందారే నానా 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 నంద నందారే నానా తందారే నానా. అన్న ఏమైనా ఉంటే ఇవ్వండి అన్న. తందారే నా తందారే నా తందారే నా తందారే తందారే నా తందారే తందారే నా తందారే తందారే తందారే. తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. తమ్ముడు,
మీ దగ్గర అన్నం దొంగతనం చేసింది కూడా ఒక్క పూట అన్నం మా తమ్ముడికి మంచి ఆహారం పెట్టడానికి. మాలాంటి అన్నం ఒక్క పూట అన్నం దొరకడమే కష్టమవుతుందంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నాన్ని పడిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిసి కూడా అన్నాన్ని వృధా చేస్తున్నారే. ఒక్కసారి ఆలోచించండి, ఆ అన్నం దొరక్క బయట ఎంతమంది అలుమటిస్తున్నారో. మా ఈ కథ నిజ జీవిత సంఘటన ఆధారంగా తీయబడింది.